నువ్వు ఇలా నాతో నా పక్కనే ఉంటే ఇంకేం కావాలి అనిపించింది. నువ్వు నాతో ఉన్న ఒక్కో క్షణం చాలా ఆనందించా. కేవలం నిన్ను వదులుకోకూడదు అన్న స్వార్థమే నేను ఇలా చేసేలా చేసింది. నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ. పెళ్ళైన మొదటి రోజు నుంచి నువ్వు ఎలా ఉంటావో అన్న టెన్షన్ పడని రోజు లేదు. నీ గురించి ఆలోచించని క్షణం లేదు. నువ్వు ఏడ్చిన ప్రతిసారి నా స్వార్థమే నిన్నిలా ఏడ్పించేలా చేస్తుంది అని చెప్పి బాధపడేవాణ్ణి. ఈ ఊరు, నలుగురు ఏమనుకున్నా నాకు అనవసరం. నువ్వే నాకు కావాలి. నిన్ను నేను బాగా చూసుకోగలను. నువ్వు నాతో ఉంటే బాగుంటుంది అని నమ్మాను కాబట్టే అలా చేయాల్సి వచ్చింది. నా నమ్మకాన్ని నువ్వు పాడు చేయకుండా, ఇంట్లో ఏ గోలా లేకుండా బాగానే ఉంటున్నావు. అమ్మా నాన్నలతో అన్నీ చూసుకోగలుగుతున్నావు అని చాలా ఆనందపడ్డాను. ఈలోపే ఇలా మనకి గొడవ అవుతుంది అని నేను నీ పైన చేసుకుంటాను అని అస్సలు అనుకోలేదు. నా కోపం అలాంటిది. ఇక నుంచి నీ దగ్గర నా కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటాను. నా కుటుంబం ఎలానో నీ కుటుంబం అలానే. అందుకే నలుగురికి తెలిసినా ఎవరు ఎలా ఏమి అనుకున్నా మీ చెల్లి చదువు, తన భవిష్యత్తు కోసం డబ్బులు ఇవ్వక తప్పలేదు. దానికి ఊర్లో నలుగురిలా తప్పుగా అనుకుంటే నేనేమి చేయలేను. చివరిగా నువ్వంటే నాకు ఇష్టం స్వేచ్ఛ. నీకోసం ఏదైనా చేసేంత ఇష్టం. నువ్వు నాతో మాట్లాడకపోయినా నువ్వు కళ్ళ ముందు ఉంటే చాలు, చాలా సంతోషిస్తా. నీ పక్కన ఉండడం నచ్చుతుంది, నీతో మాట్లాడడం నచ్చుతుంది, నిన్ను చూసుకోవడం నచ్చుతుంది. ఇదంతా చదవడం పూర్తయ్యేసరికి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శబ్దం లేకుండా మనసులో గోల మొదలైంది. నిశ్శబ్దంగా నీటి బిందువులు నా బుగ్గలపై నుంచి జారుతున్నాయి. మనసు అనిల్ కోసం ఎదురు చూస్తుంది. తనతో మాట్లాడాలి, అన్ని భావాలు పంచుకోవాలి అని ఉర్రూతలూగుతుంది. కాలు ఒక చోట నిలవడం లేదు. నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. మీకు గనక మా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.